ఇప్పుడు నేనైతే ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి వెళ్తున్నా. అలాగే మా పాప స్కూల్ కూడా అక్కడనే అండి. తీసుకొని అయితే వినాయకుని కూడా మీకు ఎలా ఉంది ఏంటి ఏమేమి ఉన్నాయి అక్కడ అన్నీ చూపించుకుంటూ అయితే మా పాపని తీసుకొని వస్తా. సరేనా మరి? చూడండి ఇక్కడ నుంచి ఇక్కడే పార్కింగ్ చేసుకోవడానికి మొత్తం వినాయకుని దగ్గరికి వెళ్ళడానికి. ఎందుకంటే అక్కడ ఆపేసారు అనమాట ముందుకు. ఇక్కడే చేసుకోవాలి. ఇక పార్కింగ్ ఇక్కడ చేసేసి బండ్లన్నీ వెళ్తుండ్రు అనమాట. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి వినాయకుని దగ్గరికి. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాయి. పిల్లలు కొనిచ్చేటి అన్నీ ఉంటాయండి ఇక్కడ. ఇక చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక వినాయకుని దగ్గర దాకా ఉంటాయండి. కొన్నిటి అన్నీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చూడండి ఇక్కడ బంద్ చేసిర్రు దారి. ఇందులో నుంచి అయితే పోవాలి ఇప్పుడు. చూడండి దండలు, మనకు డోల్రకు వేసుకునేవి, ఇంట్లో డెకరేషన్ పెట్టుకునేటి దండలు అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. దేవునికి వేసే తినడానికి చూడండి ఇక్కడ అమ్ముతుర్రు. చూడండి డెకరేషన్ పెట్టుకుంటాం కదా పూల మొక్కలు ఇంట్లో, అవన్నీ అమ్ముతుర్రు. చూడండి చాలా బాగుంటాయి. ఒక్కొక్కటి బట్టి ఒక రేటు ఉంటుందంట. ఇవి అన్నీ ఒక రేటు కాదు, ఒక్కొక్కటి చిన్నది పెద్దది అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక రేట్ అంట ఇవి. చూడండి ఇక్కడైతే గాజులు అమ్ముతుర్రు. చూడండి ఇవి 100 రూపీస్కు ఒక సెట్ 100 రూపీస్ అంట. చూడండి లైన్లో అయితే పోతున్నా. నేను స్కూల్కి పోవాలన్నా ఇలాగ లైన్ కట్టే పోవాలండి. చాలా ఇబ్బంది అవుతుంది మా పాపకు తీసుకురానికైతే. ఇప్పుడు గంట సేపు అవుతుందండి. చూడండి ఈ లైన్ల నుంచి పోతున్నప్పుడు ఆ లైన్ల నుంచి అయితే ఎంతమంది పోతుంది చూడండి. అక్కడ నుంచి పోనీకి వస్తుంది, తొందర పోవచ్చు కానీ పోనీయరంట. అక్కడ వెళ్ళేటోళ్ళని వెళ్ళనిస్తలేరు. ఈ దారి నుంచి పోవాలంట. చూడండి ఎంత పబ్లిక్. చూడండి ఎంత పబ్లిక్ వెళ్తున్నారు. ఈ పబ్లిక్ వెళ్తారు కదా అదన్నమాట మా పాపకి స్కూల్ దారి. అయితే అక్కడ నుంచి అయితే వెళ్ళనిస్తలేరు, ఇక్కడ నుంచే వెళ్ళాలంట. చూడండి ఎంత పబ్లిక్ వెళ్తున్నారు అక్కడ నుంచి. చూడండి ఇక్కడ గాంధీ తాత ఈ పిల్లలకైతే వినాయకుడు పోయేదాకా ఇలా చూడండి లైన్లో కట్టి అక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్లోనే వస్తున్నా. నేనైతే ఈ లైన్ నుంచే వెళ్ళాలండి స్కూల్కి తీసుకురావాలన్నా కానీ పాపను. ఏం చేస్తాం ఇక వినాయకుడు పోయేదాకా వినాయకుడిని చూసుకుంటా మెల్లగా రావాలి. చూడండి వినాయకుడు అయితే కనిపిస్తుండు. చూడండి లైన్ ఎంత బాబు రోపాటి అడ్వాన్స్ హరికృష్ణ కమాన్ పుషప్. చూడండి మా పాప వాళ్ళ స్కూటర్కి అయితే వచ్చిన చాలా పబ్లిక్ అక్కడ ఎవరికి వస్తారు.
గాజులు ఉన్నాయి చూడండి, 100 రూపీస్కు ఒక సెట్టు. చాలా బాగున్నాయి సైడ్కి వేసుకునే గాజులు గిన. కుక్క బొమ్మలు కూడా బాగున్నాయండి. పెద్ద ఏమో 100 రూపీస్కి ఒకటంట, చిన్న ఏమో 100 రూపీస్కు 2 అంట. చాలా బాగున్నాయి, సెల్ఫ్లలో పెట్టుకుంటే బాగుంటాయి ఇవి. ఇక్కడ టోపీ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి కదా. ఈ బొమ్మలు కూడా 100 రూపీస్కు ఒకటి అంట. చాలా బాగున్నాయండి, మనం సెల్ఫ్లలో పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తాయి ఈ బొమ్మలు. మీరు ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి వస్తే షాపింగ్ చేయండి, చాలా తక్కువ రేటుకే ఇస్తారు ఇక్కడైతే. నేనైతే ఎప్పుడైనా ఇక్కడే షాపింగ్ చేస్తా. మనకిప్పుడు తొందరలోనే దసరా బతుకమ్మ పండుగ వస్తుంది కదా, ఇక్కడైతే షాపింగ్ చేసుకొని వెళ్ళండి, బాగుంటాయి. అన్నీ చాలా తీసుకొస్తారు చూడండి. ఈ బుట్టాలు, ఈ కమ్మలు గిన అయితే చాలా బాగుంటాయి పిల్లలకి గిన. మా పిల్లలకైతే నేను ఇక్కడే తీసుకుంటా, చాలా బాగుంటాయి. కొంచెం తక్కువ రేటుకి కూడా ఇస్తారండి. మరి ఎంతమంది వినాయకుని దగ్గర షాపింగ్ చేసుకురు, వినాయకుని దర్శనం చేసుకురు కామెంట్ అయితే చెయ్యండి. అమ్మయ్య ఇంటికైతే వచ్చేసినామండి. ఇక వర్షం పడుతుందేమని భయమైంది, చాలా ముళ్ళైంది. మెట్లు ఎక్కుతుంటే దమ్ము వస్తుంది. వా ఫుల్ మొగలైందండి. ఇంటికైతే వచ్చినాము, వర్షం పడుతుందని ఫుల్ భయమైంది నాకైతే. తడిచిపోతామేమో, పాప బ్యాగ్ కూడా ఉంటుంది కదా, బుక్కులు ఉంటాయని చెప్పి తొందరగా వచ్చినాము. ఇంకా వర్షం అయితే ఏం పడట్లేదు. అక్కడ ఉన్నప్పుడు ఒక డల్లు పడ్డది, పక్కకైతే నిలబడ్డాము. ఇప్పుడైతే ఏం లేదు, మొగలైంది కానీ ఎప్పుడు పడుతుందో కూడా తెలియదు. ఇక ఇంటికైతే వచ్చినాం, తడవకుండా వచ్చేసినాం చెత్తిరిగొండ అన్నందుకు. ఇంటికైతే వచ్చేసినాం.